నీ కులగణన పూర్తి తప్పుల తడక, నీ పూర్తి అశాస్త్రీయం, అసంబద్ధం, అర్ధరహితం. ఈ మాట మేం మాత్రమే కాదు, రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు. 15 రోజుల నెల రోజుల తీసుకొని వెంటనే రీసర్వేకి ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి. మేమందరం కూడా చొరవ తీసుకుంటాం. మొన్న అన్నావు కదా, కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, ఇంకొకరు పాల్గొనలేదని. మాకు మీరు ఏం చెప్పినారు మీ కులగణనప్పుడు? మొదలు మీరు చెప్పింది ఏంది? స్వచ్ఛందంగా ఎవరు ముందుకు వస్తే వాళ్ళు రండి, ఇచ్చేది ఇవ్వండి అన్నావు. అయినా నాకు తెలియక అడుగుతా, కుంటి సాకులు అడగడం కాదు, కుంటి సాకులు ఎత్తడం కాదు. కేసీఆర్ గారి ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది, నా ఎలక్షన్ అఫిడవిట్ నీ దగ్గరనే ఉంది. నువ్వు ఎవరో పేర్లు చెప్పినావో వాళ్ళందరి ఎలక్షన్ అఫిడవిట్లు నీ కాడనే ఉన్నాయి. అయినప్పటికీ నీకు అంత బాధ ఉంటే మళ్ళీ రీసర్వే పెట్టు. మేమందరం కూడా, ఎందుకంటే మా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము కూడా, ఎందుకంటే నీకు సాకులు వెతకడానికి అవకాశం ఇవ్వద్దు కాబట్టి అందరం పాల్గొంటాం. అందరం కూడా నువ్వు కోరిన అన్ని వివరాలు ఇస్తాం. కానీ బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రీసర్వేకి ఆదేశించడంతో పాటు 42% రిజర్వేషన్ అని చెప్పి బీసీ డిక్లరేషన్లో ఏ మాట అయితే చెప్పినవో ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మొన్న నువ్వు అసెంబ్లీ పిలిచినప్పుడు మేము అనుకున్నాం, చట్టబద్ధత కల్పిస్తావేమో, 42% రిజర్వేషన్ బిల్లు తెస్తావేమో అనుకున్నాం. నువ్వు బిల్లు తేలే, కేవలం సొల్లు మాత్రమే తెచ్చినావు. ఓ స్టేట్మెంట్ అని చెప్పి పట్టుకొచ్చినావు, ఏదో నిమిషం చదివినట్టు చేసినావు, అవతల పడ్డావు. అందుకే ఈ సొల్లు మాటలు కాదు, బిల్లు తీసుకురా, 42% రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే పెట్టు. నువ్వేమో చెప్తూ మా పార్టీ ఇస్తుంది 42% అన్నావు. మీ పార్టీ ఇచ్చేది 42%? బీఆర్ఎస్ ఇదివరకు 50%కి మించి ఎన్నడో ఇచ్చింది బలహీన వర్గాలకు టికెట్లు, అదేవిధంగా మరి ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించిందే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 12 జనరల్ సీట్లుంటే ఎస్సీ ఎస్టీ కాకుండా ఈ రాష్ట్రంలో, అందులో 6 అంటే 50% బలహీన వర్గాలకు కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ. అట్లే శాసనసభ ఎన్నికల్లో మీరు మోసం చేసినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 34 సీట్లు ఇస్తామన్నారు, పార్లమెంటుకు 2 చొప్పున. కానీ మీరు అల్టిమేట్గా ఇచ్చింది 19. ఆ 19లో కూడా ఓల్డ్ సిటీలనే 5 ఇచ్చింది. అందుకే అంటున్నాం, మీకంటే ఎక్కువ 34 సీట్లు చెప్పకుండానే బలహీన వర్గాలకు 34 సీట్లు ఇచ్చి మా చిత్తశుద్ధిని ఇదివరకే చాటుకున్నాం. మాకు నీ సర్టిఫికెట్ అవసరం లేదు. కానీ ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆందోళన, ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల ప్రజల ఆవేదన అర్థం చేసుకున్న పార్టీగా రేపటి నుంచి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లా కేంద్రాల వారీగా మొదలు భావజాల వ్యాప్తిని, అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా పార్టీ నాయకులు, ఇతర బీసీ సంక్షేమ సంఘాల నాయకులతో వెంటనే ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలని జాగృతం చేసే ప్రయత్నం విస్తృతం చేస్తాం. దాంతోపాటు మిగతా ఇంకా చాలా విషయాలు కూడా మేము మాట్లాడుకున్నాం. ఏ రకమైన కార్యాచరణ ఉండాలి, ప్రభుత్వం దిగిరాకపోతే మొండి వైఖరితో గనక రిజర్వేషన్లు ఇవ్వకుండానే బీసీల గొంతు కోసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఏం చేయాలనే విషయంలో లోపల చాలా మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారికి నివేదించి తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండాలో కూడా తప్పకుండా నిర్ణయించుకుంటాం. కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టాం. తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం. మీరు రాజ్యాంగ సవరణ అని మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మోడీ గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూర్చుంటే ఛాయ్ తాగే లోపల అయిపోతుంది రాజ్యాంగ సవరణ. ఇదివరకు చేయలేదా? ముల్కీ రూల్స్ ని ఆనాడు సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేస్తే అవును ఇది కరెక్టే అంటే, ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆనాడు ముల్కీ రూల్స్ ను రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయలేదా? మరి అలా బీసీలకు న్యాయం చేసే కాడ రాజ్యాంగ సవరణ చేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. రేపటి నుంచి అందరినీ కూడా జాగృతం చేస్తూ మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మొదలు ప్రెస్ మీట్లతో మొదలు పెడతాం, చిన్న చిన్న సమావేశాలతో మొదలు పెడతాం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి అంతర్గతంగా చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, రేపటి నుంచి మా నాయకులందరూ కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా పార్టీ మొత్తం కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ